హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ సమయంలో మా సోదరులు బెంజమిన్ గారు మనతో ఉన్నారు. మరి క్రీస్తు బృందం యొక్క రెండవ రాకడ గురించి, యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చారు, మారు రూపంలో వచ్చారనే సందేశాన్ని గత 18 సంవత్సరాల కిందట మరి సహోదరి ప్రాంతానికి వచ్చి, మరి ఈ ప్రాంతంలో మరి కుటుంబాన్ని అన్ని విడిచిపెట్టి వచ్చి ఉండే సహోదరుడు మరి బహుమానం ఇవ్వడానికి ఎంతో కష్టపడ్డారు. సహోదరుడి యొక్క త్యాగాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేము. ఎందుకంటే కొంతమంది మనకి చాలా రకాల బహుమానాలు ఇస్తూ ఉంటారు. మనకి భవిష్యత్తులో చూస్తూ ఉంటాం, మన జీవితాల్లో చాలా మంది మిత్రులు మనకి కలుస్తూ ఉంటారు. మరి ఈ లోకంలో సంబంధించిన బహుమానాలు మనకి ఇస్తూ ఉంటారు. వెండి, బంగార వస్తువులు, ఇతర విలువైన వస్తువులు మనకి ఇస్తూ ఉంటారు. కానీ వాటన్నిటికన్నా కూడా గొప్ప బహుమానం ఇది ఈ సందేశం. మరి యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగింది అని చెప్పడానికి మరి సహోదరుడిని దేవుడు బలంగా వాడుతున్నారు. ఇప్పుడు జరిగింది అని వర్తమానం చెప్పాలన్నా కూడా నేను మీతో ఎప్పుడు చెప్తూ ఉంటాను, రెండవ రాకడ జరిగింది అని మనకి అర్థమయ్యే రీతిలో వివరించాలి అంటే మన సహోదరు బెంజమిన్ గారి తర్వాత ఎవరైనా చెప్తారండి, మీతో చెప్తూ ఉంటాను నేను. ఎందుకంటే దేవుడు సహోదరుని ఆ విధంగా నడిపించారు, ఆ విధంగా ఇప్పటికి కూడా నడిపించబడుతున్నారని. మరి బిడ్డలతో కుటుంబంతో కలిసి దూర ప్రాంతంలో ఉన్నారు కాబట్టి అనుకోకుండా మరి ఇప్పుడు ఫ్రీ అయింది. ఎప్పుడు నుంచో రమ్మంటున్నాం బ్రదర్ని, మనం సరే రండి బ్రదర్ రండి అని పిలుస్తున్నా కూడా ఆటో అవుతున్నారు, అక్కడ ఖాళీ లేదు బ్రదర్, చూస్తా అని చెప్పి అన్నారు. కానీ అనుకోకుండా బ్రదరే ఫోన్ చేసి రావడం నిజంగా చాలా సంతోషం ఇచ్చింది నాకైతే. కాబట్టి సహోదరు యొక్క పరిచయం నా ప్రాంతంలో దేవుడు బలంగా దీవించాలని, కుటుంబం కూడా దేవుడు ఆశీర్వదించాలని, తన పరిచర్య ఇంకా ఇంకెక్కడ తీసుకుని వెళ్ళాలి, ఇంకా మరి రెండవ రాకడ గురించి ఇంకా ఎవరికి మరి సందేశాన్ని ఇవ్వాలనేది పరిచర్యని దేవుడు ఇంకా సహోదరుల ద్వారా బలంగా మరి నడిపించబడి ఈ సత్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని మరి ప్రేమపూర్వకంగా సహోదరులు కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ సమయంలో, ఈ ప్రత్యేకమైన సమయంలో సహోదరుడు మనతో కొన్ని విషయాలు మనం మాట్లాడతారు కాబట్టి ఈ సమయాన్ని మన సహోదరులకు అప్పగిస్తూ ఉన్నాను. వెల్కమ్. అమ్మా చాలా ఉన్నాడు బ్రదర్. ప్రత్యేకమైన దేవుడు ఏ విధంగా తన సంఘానికి అవును కాదు అనే సందేశం ఇచ్చాడు అనే అర్థమైన రీతిలో చాలా చక్కగా మాకు వివరించారు. పరిచర్య చాలా బలమైన పరిచర్య. అందరూ భోజనం కొంతమంది తినాల్సి వెళ్ళిపోయారా? మంచిది మంచిది. ఎదురు అన్నారు కదా, మీరు చెప్పరు. సాయంత్రం మీరు 7 చెప్పినా కూర్చొని ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు వాక్యం కోసం బాగా దాహాన్ని కలిగిన ప్రజలు. ఎంతసేపైనా ఎంత సమయమైనా వాక్యం వినడానికి సహోదరులు ఎంతో మరి సిద్ధపాటుని కలిగి ఉంటారు. ఇలాంటి సహోదరుల మధ్యలో ఉంటాం నిజంగా నాకు కూడా ఎల్లప్పుడూ సంతోషమే. హల్లెలూయా. పరిచర్య అనేది చాలా బలమైన పరిచర్య. మరి సహోదరుడు మరి ఇప్పుడంటే కొంచెం తగ్గించారు, కొన్ని కుటుంబ పరిస్థితులు. ఇంతకుముందంటే పెళ్లి, పిల్లలు, ఆ భారం ఏం లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ అదే బ్రదర్ ఇల్లు, అదే కుటుంబం, అదే ఊరు బ్రదర్ది. మన దగ్గర ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మేమిద్దరం అడవికి వెళ్ళి పొలాలు కూడా కట్టుకొచ్చాం సైకిల్ మీద. ఆ విధంగా తిరిగాం ఇద్దరం, ఒకే చోట పడుకోవడం, ఒకే చోట తినడం, పనులు చేయటం. మరి ఇక్కడ మనలో మరి ఒక మనిషిగా, మన కుటుంబ సభ్యులుగా కలిసిపోవడం ఉన్నది బ్రదర్ బ్రదర్కి ఇచ్చిన ఒక గొప్ప లక్షణం అది. ఇప్పుడంటే కొంచెం కుటుంబ భారం పెరిగిపోయింది కాబట్టి రాలేకపోతున్నారు. బట్ బ్రదర్ నేను దేవుడు ప్రాంతంలో మరింతగా మరి వాడుకోవాలని, నడిపించబడాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి సంఘానికి అనేక విషయాలు బోధించిన సహోదరునికి ప్రత్యేకంగా మరి వందనాలు తెలియజేస్తున్నాను. స్పష్టంగా చెప్తున్నారు, ఒక సందేశం ఇవ్వాలంటే 40 నిమిషాల వర్తమానం ఇవ్వాలి అంటే 8 గంటల కష్టపడినందుకు సమాధానం చెప్పి, ఒక ఆత్మీయ సహోదరుడు, అందరు కాదు,
పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఒక వ్యక్తి బలిపీఠ మీద నిలబడి సందేశం 40 నిమిషాల సందేశం ఇవ్వాలంటే ఆ 40 నిమిషాల సందేశం ఇచ్చే సమయానికి అతను ఎంత అలసిపోతాడు? 8 గంటలు ఒక వ్యక్తి ఆగకుండా పనిచేస్తే ఎంత అలసిపోతాడో ఈ 40 నిమిషాలు వర్తమానం బోధించే సేవకుడు అంతగా అలసిపోతాడని చెప్పారు రండి గారు. గారి పరిచర్యలో ఆయన స్వస్థత కోసం ప్రార్థన చేసేటప్పుడు బలిపీఠ పిలిపించేటప్పుడు తన చేతికున్న వాచ్ తీసి పక్కన పెట్టేవాడు. తెలుసా? చదివారు మీరు? ప్రణం గారు బలిపీఠ పిలిపించారు కదా, ప్రసంగం అయిపోయిన తర్వాత రోగుల కోసం ప్రార్థన చేసేవాడు. ఆ రోగుల కోసం ప్రార్థన చేసే సమయంలో తన చేతికున్న గడియారం తీసి పక్కన పెట్టేవాడు. ఎందుకంటే శరీరం అంతా కూడా కంపనాలు వస్తాయి. అది బయట వాళ్ళకి తెలియదు. అది వైబ్రేషన్స్, శరీరం అంతా కూడా కంపనం వస్తుంది, బయటికి కనపడదు. అది అని చెప్పారు. నేను 2-3 సార్లు నా చేతి గడియారాన్ని తీయటం మర్చిపోయాను. నేను ఎక్కడ మూల అక్కడ స్టక్ అయిపోయిందంట ఆ కంపనాలకు. తిరిగే వాచ్ ఉంటది కదా, ఆ అభిషేకానికి, ఆయన మీదకి వచ్చిన అభిషేకానికి ఆ వాచ్ లో ఉన్నటువంటి ముళ్ళు ఎక్కడ ముళ్ళు అక్కడే ఆగిపోయింది. అంటే అంతగా ఆయన అభిషేకించబడ్డారు, సంఘాన్ని అందించారు, సంఘానికి వర్తమానం అందించారు, స్వస్థ కుడికి జరిగించారు. అంత పరిచర్య. కృష్ణ గారు ముద్రలు పగలగొట్టారు, రహస్యాలు బయలుపరిచారు, సర్పసంతానం గురించి చెప్పారు, ఆదిపాపం గురించి చెప్పారు. అన్ని విషయాలు చెప్తా ఉంటే పరిశుద్ధాత్మ చెప్పిందంట, నువ్వు వాక్యం బోధించకుండా స్వస్థ మీద నీ మనసు నువ్వు కేంద్రీకరించు అని చెప్పిందాను. నువ్వు వాక్యాన్ని బోధించకుండా నీ స్వస్థ వరాన్ని నువ్వు ఎక్కువగా ఉపయోగిస్తున్నావు అని హెచ్చరించిందని పరిశుద్ధాత్మ. నేను భయపడ్డాను. ఆయన చెప్పిన విషయాలు ఏంటి, మర్మం ఏంటో, బోధ ఏంటి, దానికే నువ్వు సొంతగా నువ్వు నీ కార్యాన్ని వాడుకుంటున్నావు, నువ్వు వాక్యం కోసం నువ్వు సమయాన్ని కేటాయించట్లేదు అని హెచ్చరించిందని పరిశుద్ధాత్మ. ప్రభు యొక్క దూత అనుకుంటా మెసేజ్ పేరు. ఒకసారి నేను ఇంటికి చూడండి, చెప్తున్నా దాంట్లో. మరి వాక్యం కోసం అంతగా పరిశుద్ధాత్మ హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి మీరు కూడా వాక్యం కోసం అంత దాహాన్ని కలిగి ఉన్నందుకు, అంత ప్రేమను కలిగి ఉన్నందుకు, ఏదేమని ఇప్పుడు ఎంత కష్టమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం వినడానికి మీకున్న ఆసక్తి, అది మీది కాదు, అది మీ లోపల ప్రభు ఉంచిన కృపది, ఆయన ఆత్మే అది. కాబట్టి కూడి ఉన్న సోదరులందరికీ కూడా చాలా సంతోషం. హల్లెలూయా. నేను మాట్లాడదాం అనుకున్నా, చాలా విషయాలు రాసుకున్నా కానీ అయితే సమయం లేదు. కానీ ఈ వారంలో మనకి 2 కూడికలు ఉన్నాయి. ఒకటి గురువారం కూడిక, అది ఇంకా ఎవరింటికి అనేది మనం డిసైడ్ చేయలేదు. ఫస్ట్ వారం ప్రతి వారం రమేష్ గారే చేస్తున్నారు. శనివారం మన సోదరుడు తమ్ముడు సర్వేశ్వరరావు ఇంటి దగ్గర కూడుకుందని చెప్పారు. శనివారం మీరు ఈవినింగ్ అలా వస్తే, ఆ రోజు నైట్ ఉండేలాగా మీరు వస్తే మనం ఆదివారం కూడా సరిపడ. శనివారం సెకండ్ సాటర్డే అంటున్నారు, అయితే మీరు ఉదయం వచ్చేయచ్చు. ఒకవేళ మీరు కుదిరితే కనుక ఉదయం మీరు రావచ్చు, అవకాశం ఉంది. కూడా ఏదైనా అవసరాలు ఉండే అంటే చెప్పండి, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. లేదు అందరం ఉదయం వద్దాం ఉంటే కనుక కొంచెం ఎర్లీగా మీరు అందరూ కూడా మరి సమాచారం ఇస్తే కనుక మనం ఆ రోజు ఉదయం నుంచి మనం చర్చిలో కలుసుకుందాము. సాయంత్రం ఈవినింగ్ మన సోదరుడి దగ్గర కూడికి పెట్టుకుందాం. నెక్స్ట్ డే ఆదివారం మనం 600 కలుసుకోవచ్చు, మీ వెసులుబాటును బట్టి. ఎందుకంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకు తెలుసుకోలే. ఒక నెల అయితే జనవరిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ నెల ఈ కుడికలు వచ్చే కుడికలు కూడా అప్పుడు జరగాలి. ఇప్పుడు జరిగే 3 రోజులు, అప్పుడు జరిగే 3 రోజులు, 6 రోజులు జరగాలి ఇప్పుడు. కాబట్టి నేను ఇప్పుడు ఈ వారంలో మీరు వచ్చేయండి అని నేను చెప్పట్లా, మీ వెసులుబాటును బట్టి పెట్టుకుందాం అంటే కనుక మీరు శనివారం ఉదయం వచ్చేయండి. ఒకవేళ కుదరకపోతే కనుక ఆదివారం శనివారం సాయంత్రం అయితే మన సహోదరుడు మరి సర్వేశ్వర గారు విజయ శిష్యుల ఇంటి దగ్గర ప్రార్థన ఉంది కాబట్టి మీరు అందరూ కూడా సిద్ధపాటు కలిగి రండి. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేసుకుని చెప్పిన మాటలకి కొనసాగింపుగా, దేవుడు ప్రతి కాలంలో కూడా వాక్యాన్ని కొంతమందికి మరుగుపరిచారు, కొంతమందికి బయలుపరిచారు. హిజ్కియా కాలంలో, హిజ్కియా తెలుసు కదా, హిజ్కియా మీకు ఆయుష్ పెంచుకున్నాడు కదా ప్రార్థన చేసి. ఆ హిజ్కియా రోగం వచ్చింది, రోగి అయ్యాడు. ప్రభు
ప్రవక్త ఆ కాల వర్తమానికుడి ద్వారా హెచ్చరించాడు, నీ కాలం అయిపోయింది, నువ్వు సమస్తం చదువు, నేను ఏం తప్పు చేశాను, నాలో ఏ కొరత ఉంది, ఎవరికి అన్యాయం చేశాను నేను అని అడిగి ప్రభుని అడిగితే ప్రభు తన ప్రార్థన అంగీకరించి మరలా ప్రవక్త తన గడప దాటక మునిపే, ఆ కాంపౌండ్ దాటక మునిపే మరలా యెహోవా ఆత్మ ప్రవక్త మీదకి వచ్చి, యెషయా మీదకి వచ్చి, నువ్వు మరలా వెనక్కి వెళ్ళి అతను నేను ప్రార్థన అంగీకరించాను, అతనికి మరలా నేను ఆయుష్ని పెంచుతున్నాను, నువ్వు వెళ్ళి చెప్పమని ప్రభు మళ్ళీ పంపించారు. ఇలా అని చెప్పారు, అయ్యా నీ ప్రార్థన ప్రభు అంగీకరించారు, నీ మరలా కొంత ఆయుష్ని ప్రభు మరి ఇచ్చారు అని చెప్పాడు ఆయన. ఆ హిజ్కియా ఎప్పుడైతే అని అడిగాడు, నాకు ప్రభు స్వస్థనిచ్చాడు అనడానికి నాకు రుజువేంటి, ఏం కావాలి నీకు, నీ గడియారంలో ముందుకు వెళ్ళిపోయినట్టుగా సమయాన్ని వెనక్కి రప్పించమంటావా అని అడిగాడు. హిజ్కియా అన్నాడు, అవును, మామూలుగా ముందుకు వెళ్ళిపోవడం అనేది సాధారణంగా జరిగే కార్యమే, కానీ నాకు వెనక్కి రావాలి, సమయం వెనక్కి రావాలని అడిగాడు. సరేమని హిజ్కియా కోరిక మేరకు యెషయా ప్రార్థన చేసి, దేవుడు యెషయా ద్వారా అతనికి ఆయుష్నిచ్చాడు అనే మాటని అతని హృదయంలో నమ్మటం కోసం, కేవలం నమ్మటం కోసమే, హిజ్కియా నమ్మటం కోసమే, యెషయా దేవుని ప్రవక్త, దేవుడు యెషయాతో మాట్లాడాడు, ఆ మాట నిజమని, దేవుని మాట నిజము, ప్రవక్త మాట నిజమని రుజువు చేయడం కోసమే దేవుడు ఏం చేశారు, 10 మెట్లు సమయాన్ని వెనక్కి తిప్పారు. అంటే ఎంత సమయం అది, సుమారుగా ఒక 40 నిమిషాలు. అది ఒక రోజు మనకి లీప్ సంవత్సరం వస్తుంది కదా, అవునా, ఒక రోజు మిస్ అయింది కదా మనకి. మనకి 365 రోజుల్లో మనకు ఒక రోజు మిస్ అయింది కదా, క్యాలెండర్ ప్రకారంగా, రోమన్ క్యాలెండర్ ప్రకారంగా. ఇజ్రాయెల్ క్యాలెండర్ ప్రకారంగా అయితే మనకు 30 రోజులే. ఆ ఒక రోజు మిస్ అయింది, దాంట్లో కొంత భాగం హిజ్కియా దగ్గర జరిగింది. అక్కడ 40 నిమిషాలు సమయం వెనక్కి వచ్చింది. మరొక 23 గంటల 20 నిమిషాలు ఎక్కడికి వచ్చిందంటే యెహోషువ కాలంలో ఆగిపోయింది, అక్కడ ఆగిపోయింది. ఇది మొత్తం కలిపి 24 గంటలు, ఒక రోజు అంతా. అయితే హిజ్కియా ఎప్పుడైతే తను ఆ స్వస్థత పొందుకున్నాడని నమ్మాడో, ఈ సంతోషంలో ఉన్నాడు. బబులోన్ నుంచి హిజ్కియా రోగి ఉన్నాడని చెప్పి తెలిసి బబులోన్ రాజు దూతలు పంపించాడు, వెళ్ళి ఈ పత్రికలు ఇచ్చి కానుకనిచ్చి పరామర్శించరండి హిజ్కియాని. వచ్చారు వాళ్ళు, అక్కడికి దూతలు వచ్చి హిజ్కియాతో మాట్లాడారు. మాట్లాడి కానుకలు తీసుకుని పంపించేసి కదా. ఏం చేశాడు హిజ్కియా, తన ఇంట్లో ఉన్న వస్తువులు, తన ఆహార పదార్థాలు, తన వెండి బంగారాలు, గంధవర్గాలు, ఇక చాలా, తన సమస్త బైబిల్ రాయబడింది అక్కడ, హిజ్కియా కలిగి ఉన్న సమస్తాన్ని చూపించాడు వాళ్ళకి. నువ్వు చేయాల్సింది ఏంటి, వాళ్ళు నీ ప్రేమగా వచ్చారు, ఆహ్వానించారు, పంపించేయాలి. కానీ ఏం చేసావు, రహస్యం ఏది లేదుక, హిజ్కియా ఇంట్లో ఏ రహస్యం లేదుక, మొత్తాన్ని కూడా బబులోను దూతలకు చూపించేశాడు. ఈ సంగతి దేవుడు ప్రవక్తకి చెప్పాడు. హిజ్కియా మళ్ళీ వ్యతిరేకంగా ప్రవర్తించాడు, మళ్ళీ వెళ్ళి హెచ్చరించాడు. మళ్ళీ వచ్చాడు ప్రవక్త, హిజ్కియా నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా, వచ్చారయ్యా. ఎవరు వచ్చారు, బబులోను రాజు పంపించాడు, కొంతమంది వచ్చారు. వాళ్ళకి ఏం చూపించావు, సమస్తం చూపించేశాడు. నువ్వు సమస్తం చూపించావు కాబట్టి నీకున్న సమస్తం ఎక్కడికి వెళ్ళిపోద్ది, వాళ్ళకే వెళ్ళిపోద్ది. దేవుడు ఇప్పటి వరకు ఎందుకు మరుగుపరిచాడు ఈ విషయాలు, హిజ్కియా లాంటి వారు వాళ్ళకున్న సమస్తాన్ని ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అందరికీ బహిరంగంగా బయలుపరచగల వాక్యాన్ని, కానీ ఆయన ప్రసంగం చేసిన తర్వాత దాని యొక్క సారాంశం ఏంటనేది కేవలము కొద్ది మందిని మాత్రం తీసుకుని గదిలోకి వెళ్ళి ఆయన మాట్లాడారండి, అందరి కోసం చెప్పలేదని. హిజ్కియా లాగా తన వస్తువుల్ని, తన పదార్థాలని అన్ని ఓపెన్గా చూపించలేదు ఆయన. ఎవరైతే ఆ గడియకి ఎన్నిక చేయబడిన ప్రజలు ఉన్నారో ఆ ప్రజల్ని గదిలోకి తీసుకెళ్ళి ఆయన ఏం చేశారు, చూపించాడు. దానియేలు అడిగాడు, ప్రభువా ఎంతకాలం మరుగు చేస్తావు ఈ విషయాలు అని అంటాడు. ఈ విషయాలను మనకి మరుగుపరిచిన యెహోవా పైన ఉన్నాడు, ఆకాశ మండలం మందు ఉన్నాడు, మనకు బయలుపరిచే యెహోవా ఆకాశ మండలం మందు ఉన్నాడు అంటాడు. అదేవిధంగా షునేమీరాలు తన కుమారుడు చనిపోయినప్పుడు ఆ గదిలో పడుకోబెట్టి ప్రవక్త దగ్గరికి వెళ్ళింది, ఆ గడియ వర్తమానికి దగ్గరికి వెళ్ళింది. ఆ గడియ వర్తమానికి కూడా ఆ విషయాన్ని దేవుడు ఏం చేశారు, మరుగుపరిచాడు. ప్రవక్త అంటున్నాడు, ఆమె విషయం ఏదో దేవుడు నాకు మరుగుపరిచాడు, తెలియలేదని. ఇప్పుడు తెలిసింది తెలుసా, ఆయన బయలుదేరి అక్కడికి వెళ్ళేదాకా ఏం చేయాలో ఆయనకు కూడా తెలియదు.
నిరాశ లేక నిస్పృహ అనే సందేశంలో మాట్లాడతారు. ఎలీషా కూడా తెలియదు ఏం చేయాలో. నిరాశలో నిస్పృహలో ఉన్నాడు ఆయన. ప్రభువు చెప్పి గదిలోకి వెళ్ళేదాకా ఆయన చుట్టూ ఆ బాలుడు పడుకున్న మంచం చుట్టూ తిరిగేదాకా, ఆత్మ తన పైకి బలంగా వచ్చేదాకా అతనికి కూడా తెలియదు ఏం చేయాలో. ఆత్మ బలంగా వచ్చినప్పుడు అప్పుడు ఆ ఆత్మావేశంతో వీళ్ళ బాలుడి మీద తను వెలకిలా చాచుకుని పడుకున్నాడు ఆయన. అంటే దేవుడు ఆ కాలానికి ఎప్పుడు ఏ విధంగా వాక్యాన్ని బయలుపరచాలో ఆ విధంగా బయలుపరుచుకుంటూ వచ్చాడు ఆయన. వారి చేత కొన్ని విషయాలు రహస్యంగా ఉంచాడు ఆయన, మరుగ్గా ఉంచమని చెప్పాడు ఆయన. ప్రభు అంటారు మత్తయి సువార్తలో, యోహాను సువార్త, లూకా సువార్తలో, యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు లోకం పుట్టినది మొదలుకొని ఏంటంట, లోకం పుట్టినది మొదలుకొని మరుగైన సంగతులు మీతో నేను మాట్లాడతా అన్నాడు ఆయన. కానీ ఏం చెప్పారు? ఉపమానంగా చెప్పారు ఆయన, ఉపమానాలు చెప్పారు ఆయన. లోకం పుట్టిన సంగతులన్నీ కూడా మాట్లాడతా అని చెప్పారు, కానీ ఎక్కడా చెప్పలా, రహస్యంగా ఉంచాడు ఆయన. ఏలీ కాలంలో కూడా ఏలీ తిరుగుబాటు ఎక్కువైపోయింది ఇంట్లో. దేవుడు ఏలీ కాలంలో ఏలీ యొక్క కుమారులు కొనసాగించకుండా వేరే ఒక బాలుని తీసుకొచ్చి మందిరంలో ఉంచాడు. అతని పేరు సమూయేలు. దేవుడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, అనేక సంవత్సరాలు దేవునికి సేవ చేశాడు. ఏలీతో మాట్లాడటం మానేశాడు ఆయన. ఎవరితో మాట్లాడుతున్నాడు? చిన్న బాలుడితో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క చిత్తం ఏంటో చిన్న బాలుని అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏలీకి. కారణం ఏంటి అంటే తిరిగిపోవడం, సరి చేసుకోకపోవడం, వాక్యాన్ని వ్యతిరేకించడం. చిన్న బాలుడు వచ్చి ఏలికి బోధించాల్సి వచ్చింది. ఆయన అంటున్నాడు, ఏలి అంటున్నాడు, ప్రభువు నీకు ఏం చెప్పారో ఆ రహస్యాన్ని మొత్తం నాకు చెప్పాలి. నువ్వు దాస్తే దాని అంత కీడు మరలా నీకు ఆయన నీ మీదకి రప్పిస్తాడు. ఏలి అన్నాడు ఎవరితో? సమూయేలు, బాలుడైన సమూయేలుతో అంటున్నాడు, ప్రభు నీకేం చెప్పారో మొత్తం నాకు చెప్పు, నువ్వు నాకు చెప్పకుండా దాచావా? ఏదైతే నీకు చెప్పాడో దాని అంత కీడుని మరలా నీ తలపైకి రప్పిస్తాడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు వరకు ఈ కాలం వరకు దేవుడు తన వాక్యాన్ని మరుగుపరుచుకుంటూ వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు మిద్దెల మీద ప్రకటించే సమయంలో ఉన్న మన వాక్యాన్ని. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు ఏది మాట్లాడినా కూడా బహిరంగంగానే మాట్లాడుతున్నాడు ఆయన. ఆమె రహస్యం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇది ముగింపు సమయం. ఇది పెళ్లి కుమార్తె యొక్క పరిచర్య. ఇది హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ ఎలీషా ఏ విధంగా అయితే 4 ప్రాంతాలు దాటాడు. ఎవరితో పాటు? ఏలీయాతో పాటు. గిల్గల్ దాటాడు, బేతేల్ దాటాడు, ఎరికో దాటాడు, తర్వాత కర్దం దాటాడు. 4 ప్రాంతాలు దాటాడు. 4 ప్రాంతాలు దాటిన తర్వాత ఆయన ఎత్తబడే స్థానానికి వచ్చాడు ఆయన. ఏలియా ఎత్తబడే స్థానానికి ఎవరు వచ్చారు? ఎలీషా కూడా వచ్చాడు. ఏలియా వెళ్ళిపోయాడు. 4 మజిలీలు దాటిన తర్వాత ఏలియా వెళ్ళిపోయాడు. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఏలియా మీద ఉన్న ఆత్మ, ఏలియా మీద ఉన్న అభిషేకము ఇప్పుడు ఎవరి మీద దిగింది అంటే ఎలీషా మీద దిగింది. ఆ సంగతి వాళ్ళకి తెలియదు, అక్కడ ఉన్న ప్రవక్తల శిష్యులు కాబట్టి చూపించాలి. కాబట్టి ఆయన అక్కడ ఆ నది ఒడ్డు నిలబడి తన వస్త్రాన్ని తీసి 2 భాగాలు చేశాడు. ఆయన తన వస్త్రాన్ని 2 భాగాలు చేశాడు. ఏలియా వస్త్రాన్ని 2 భాగాలు చేశాడు ఆయన. ఎలీషా తన వస్త్రాన్ని 2 భాగాలు చేశాడు. ఎలీషా ఎప్పుడైతే 2 భాగాలు చేశాడో ఏలియా దుప్పటి కింద పడింది. ఆ ఏలియా దుప్పటితో యోర్దాను నిలబడి దాన్ని ఏం చేశాడు ఆయన? చీల్చి వేశాడు ఆయన. యోర్దాన్ని 6 నెలలుగా మార్చాడు. ఇప్పుడు పెళ్లి కుమార్తె యొక్క పరిచర్య, తామాస్ యొక్క పరిచర్య కూడా 2 భాగాలుగా ఉంది. ఎలీషా వస్త్రము 2 తొనగలైనట్లుగానే క్రీస్తు తామస్ యొక్క సందేశం కూడా 2 భాగాలైంది. క్రీస్తు బణం యొక్క సందేశం కూడా 2 భాగాలైంది. ముందు దూత వర్తమానము, క్రీస్తు బలమైన దూత పరిచర్య. ముందు దూత వర్తమానము బలమైన పరిచర్య. ఎందుకంటే జకరియా 9:9 చెప్పింది, సీయోను కుమార్తె ఉల్లసించు, గంతులు వేయి, ఆనందించు, ఎందుకంటే నీ రాజు సాత్వికుడై, దీనుడై, గాడిద పిల్లలకి ఎందుకు వస్తున్నాడు అని ఆయన మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి చివరి దినాల్లో ఆ ఎలీషా వస్త్రము 2 భాగాలైనట్లుగానే క్రీస్తు బణం యొక్క పరిచర్య 2 భాగాలైంది. ముందు దూత పరిచర్య, బలమైన దూత పరిచర్య. క్రీస్తు తామస్ యొక్క వర్తమానము ముందు దూత పరిచర్య, బలమైన దూత యొక్క పరిచర్య. అందుకోసం ఆయన రెండవ పాదం కూడా ఆయన సముద్రం మీద, భూమి మీద 2 పాదాలు మోపి సింహంవలే ఆర్పాటించాడు ఆయన ఒక చోట మోపినప్పుడు కాదు, ఆ బలమైన దూత కింద దిగి వచ్చినప్పుడు ఒక పాదం భూమి మీద, మరొక పాదము సముద్రం మీద 2 పాదాలు మోపినప్పుడు, సింహం వలె ఆర్పాటించినప్పుడు, అప్పుడు 7 ఉరుముల యొక్క రహస్యం బయటకు వచ్చింది. ఈ లోకానికి దేవుని యొక్క నిత్యనామం తెలియాలంటే బలమైన దూత యొక్క పరిచర్య తెలియాలి.
ఆయన వచ్చి ఎక్కడ తన పాదాలు మోపాడో అర్థం కావాలి, ఆయన ఎలాగ సింహం వల్ల ఆర్భాటించడో తెలియాలి. కాబట్టి ఎలీషా వస్త్రం ఎలాగైతే 2 భాగాలుగా చీల్చబడిందో, క్రీస్తు తామస్ యొక్క సందేశము 2 భాగాలుగా చీల్చబడింది. ఒకటి ముందు దూత యొక్క వర్తమానము, రెండవది బలమైన దూత యొక్క సందేశము. అలాగే ఇప్పుడు ఎలీషాగా ఉన్న పెండ్లి కుమార్తె యొక్క పరిచర్య కూడా 2 భాగాలుగా చీల్చబడుతోంది. ఇప్పుడు దాకా మరి దీనంగా ఉన్నారు మీరు. బ్రదర్ చెప్పినట్లుగా మనల్ని అందరూ అపహాసించారు, తిట్టారు, ఎగతాళి చేశారు, మనకు రకరకాల పేర్లు పెట్టారు, మనల్ని అవమానించారు. అదొక పరిచర్య అనేది. కానీ ఇప్పుడు ఎలాంటి పరిచర్య ఇది? గొర్రెపిల్ల పరిచర్య, సింహం పరిచర్య. నీ ద్వారా ఈ లోకం చూడబోతుంది. ప్రభు నీ ద్వారా ఈ లోకంలో కదలాడబోతున్నాడు ఆయన. హల్లెలూయా. కంబళి చెట్లు కదిలినప్పుడు దావీదు ఎలాగైతే ముందుగా లేచాడో, ఆమేన్, ఇప్పుడు మరలా ఈ లోకంలో కంబళి చెట్లు కదులుతున్నాయి. దేవుని యొక్క అడుగుల శబ్దం వినపడుతోంది. ఇప్పుడు రంగం మీద ఉన్న పెండ్లి కుమార్తె మొట్టమొదటిగా పైకి లేచి నిలబడబోతుంది. ఇప్పుడు ఈ లోకానికి మరుగైన విషయాలు ఇవన్నీ కూడా. కానీ దేవుడు మనకి బహిరంగంగా గ్రహించినట్లుగా మనకు అర్థమయ్యే రీతిలో ఆయన అడిగాడు. నేను చెప్పిన సంగతులు మీకు అర్థమైనయా అడిగాడు. ప్రభు యేసుక్రీస్తు లోపలికి వెళ్ళి అడిగాడా బ్రదర్? శిష్యులు పిలిచి అడిగారు, నేను అక్కడ మాట్లాడిన విషయాలు మీకు అర్థమైనయా? అయ్యా మాకు ఏం తెలుసు ప్రభు అని చెప్పాడు. గోధుమలు అంటే ఇవి, గురుగులు అంటే ఇవి, విత్తనాలు అంటే ఇది, లోకం అంటే ఇది, భూమి అంటే ఇది, మొత్తం అంతా కూడా వాళ్ళకి వివరించాడు ఆయన. అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఈ గదిలో ఉన్నాం. మనం ఇప్పటి వరకు మనం ఎక్కడున్నాం? గదిలో ఉన్నాం. మనం మేడ గదిలో ఉన్నాం. మనం ఇప్పటిదాకా రహస్యంగా ఉన్నాం మనం అందరం కూడా. కానీ ఇప్పుడు మనం బహిరంగ రాబోతున్నాం. పేతురు ఎలాగైతే ఆత్మావేశంతో ఆ మేడ గది యొక్క తలుపులు తన్నుకుంటూ బయటకు వచ్చాడో, అదే అభిషేకంతో మనం ఈ లోకానికి క్రీస్తు యొక్క పరిచర్ని మనం నిరూపించబోతా ఉన్నాం మనం. ఆమేన్. ఇప్పుడు దాకా రహస్యంగా ఉన్నటువంటి ఈ విషయాల్ని మనం ఈ లోకానికి బహిరంగంగా మనం ప్రకటించబోతున్నాం. ప్రియమైన సహోదరులారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీకున్న ఆసక్తిని బట్టి, దాన్ని బట్టే ప్రభు మీకు ఇంత బయలుపడినిస్తా ఉన్నాడు ఆయన. ప్రణయ్ గారు మాట్లాడుతున్నారు సందేశంలో, వినేవారు లేకపోతే బయలుపడలేదు. అక్కడ మనం బైబిల్లో ఒక మాట రాయబడింది. ఇప్పుడు మనం తీస్తే లేట్ అవుతుందని తీయట్లేదు. బయలుపాటు ఎందుకు? మరుగైన విషయాలు ఉన్నాయి కాబట్టి బయలుపాటు. ఏంటంట? మరుగైన విషయాలు ఉన్నాయి కాబట్టి బయలుపాటు. ఇప్పుడు మనకి ఎందుకు బయలుపాటు? ఎందుకు మనకి ప్రత్యక్షత? సంఘము ఇప్పటి వరకు, సంఘము ఈ లోకంలో ఇప్పటి వరకు రంగంలోకి వచ్చిన సంఘము ఆ విషయాలు గ్రహించలేదు కాబట్టి ఇప్పుడు నీకు ప్రత్యక్షత ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు గ్రహించలేని విషయాలు నువ్వు గ్రహించగలవని. బయలుపాటు. కాబట్టి ఎవరైతే వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉంటారో వారికి బయలుపాటు, వాళ్ళకే ప్రత్యక్షత. కాబట్టి వాక్యం కొరకు దాహాన్ని కలిగి ఉన్న మీరందరూ కూడా ఆ బయలుపాటుని కలిగి ఉన్నారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి గొప్ప మాటలు చెప్పిన సహోదరుని కూడా, మరి వారి పరిచయాన్ని, కుటుంబాన్ని కూడా దేవుడు, సంఘాన్ని కూడా దేవుడు దీవించాలని నేను కోరుతున్నాను. హల్లెలూయా. అందరికీ వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మనందరూ లేచి నిలబడదాం. చాలాసేపు కూర్చున్నారు మీరు. ఒకరి హస్తాలను ఒకరు పట్టుకుందాం. ఓ సహోదరుడా, మనం కనిపెట్టుకున్న క్రీస్తు మేడం నీలో ఉన్నారు. ఓ మనం కనిపెట్టుకున్న యెహోవా మీలో ఉన్నారు. మనం రక్షించరని, మనం విమోచించరని మనము కనిపెట్టుకున్న, ఎంతకాలం మనం కనిపెట్టుకున్న యెహోవా ఓ నీలో నివాసమై ఉన్నారు. ఒకరి హస్తాలను ఒకరు పట్టుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ మమ్మల్ని విమోచించడానికి, విమోచన పొందిన ప్రజలుగా ఈ లోకం గుర్తించడానికి బబులోనులో ఉచ్చుగా పెట్టిన మా దేవుడు మీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఆ ఉచ్చులో అనేక మంది పడిపోయారు, అనేక మంది దూరం అయిపోయారు మా ప్రభువా. మాకైతే రాజమార్గాన్ని ఇచ్చిన దేవుడు మీకే వందనాలు, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం
హల్లెలూయా. సున్నా గడియలో దేవుడు పంపిన రెండో కుమారుని చూసాము, విమోచకునికి మరో రూపము. ఆమేన్. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. విమోచకునికి మరో రూపము నీ పాదం చెంతకు రాదగిన వాడా, మార్గము సత్యము జీవము నేనని ప్రకటించిన వాడా, ప్రపంచమే నీ పాదం చెంతకు రాదగిన వాడా. ఆమేన్. కావలి వాడా ఈ రాత్రి ఎంత వేలైనది, కాలమెన్నడు చూడని గడియకు. ఆమె గడియ చెప్పలు పడతా బ్రదర్. హల్లెలూయా. కాలమెన్నడు చూడని గడియకు సమయం ఎంతున్నది, వేచి ఉన్నాము యెహోషువ కొరకై, కాచుతున్నాము వాక్య నిరూపణకై, వేచి ఉన్నాము యెహోషువ కొరకై, కాచుతున్నాము వాక్య నిరూపణకై. కావలి వాడ ఈ రాత్రి ఎంత వేలైనది, కాలమెన్నడు చూడని గడియకు. తప్పు ఒప్పులను తెలియజేయగలవకే ఒకడినే చూసాము, మనిషి కేవలం మరుగైనాని మరణము కాడని చాటాము. తప్పు ఒప్పులను మనిషి కేవలం మరుగైనాని మరణము కాడని చాటాము. సియోనులో నా సింహములాగా గర్జించిన వాడా, సియోను గోడల పైనుండి మమ్ము. ఆమేన్. సియోను గోడల పైనుండి మమ్ము గమనించేవాడా, కావలి వాడా ఈ రాత్రి ఎంత వేలైనది, కాలమెన్నడు చూడని గడియకు వేచి ఉన్నాము యెహోషువ కొరకై. ఆమేన్. గ్లోరీ. వాక్య నిరూపణకై వేచి ఉన్నాము యెహోషువ కొరకై, కాచుకున్నాము వాక్య నిరూపణకై. కావలి వాడ ఈ రాత్రి ఎంత వేలైనది, కాలమెన్నడు చూడని గడియకు సమయం ఎంతున్నది. హల్లెలూయా. 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 ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. నేను మరి ఇప్పటి వరకు మా యొక్క సహోదరులు బెంజమిన్ గారిని లేపి నేను మరి సంఘము ఏ విధంగా మరి వాక్యాన్ని గ్రహించింది, దేవుడు మరి తన యొక్క సంఘానికి తప్పించి మిగిలిన వారిని ఏ విధంగా మరి ఉచ్చులో వేశారనేది ఓ ప్రభు మరి మాతో మాట్లాడిన ప్రభు మీకే వందనాలు, స్తోత్రములు. ఓ ప్రభా, ఓ మరి ఆ జూనియర్ జాక్సన్ కెలలో నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పినప్పుడు అనేక మంది కిందకి దిగి వచ్చి ఎవరి పరిచర్య ఎవరి బయలుపాటు వాళ్ళు మరి ప్రారంభించారు. కానీ మేమైతే మీరు వచ్చి వాక్యాన్ని బయలుపరిచే వరకు మేము అక్కడే కూర్చొని ఉన్నాం మా ప్రభు. ఓ దానివల్ల మీరు ఏమై ఉన్నారు, సంఘంలో మీరు ఏ వాక్యాన్ని బయలుపరుస్తున్నారు, సంఘంలో మీరు ఇప్పుడు ఎలా కదలాడుతున్నారో చూడగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు మా ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ విన్న వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రములు. సహోదరుని దీవించండి, తన కుటుంబాన్ని దీవించండి,
అక్కడ మరి సహోదరుని యొక్క పరిచయాన్ని కూడా మీరు దీవించండి నా ప్రభా. అనేక సంవత్సరాలుగా మరి తను చేస్తున్న పోరాటం బట్టి ప్రభా మరి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహోదరునితో మీరే నడిపించేందుకే మీకు స్తోత్రం. మరి బలహీనంగా ఉన్నారని మరి మాతో చెప్పారు మా ప్రభా. ఎప్పుడైతే సహోదరులు సంఘంతో ఆ మాట పంచుకున్నారో అప్పుడే ఆ బలహీనత కారణమైన ప్రతి దెయ్యము సహోదరుని విడిచి వెళ్ళిపోయింది మా ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చేందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘాన్ని బలపరచండి, సహోదరుని బలపరచండి. ప్రభు మరి ఇప్పుడు మేము తిరిగి వెళుతుండగా మా అందరిపై మీ అభిషేకం నుంచి నడిపించినప్పుడు మీకు స్తోత్రం. మరలా మేము కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ విధంగా మరి గురువారం రాత్రి జరగబోయే కుడికిలో, శనివారం రాత్రి మరి సహోదరులతో జరగబోయే కుడికిలో కూడా ప్రభు మీరే నడిపించండి. సహోదరులందరూ సిద్ధపరచండి. సంఘానికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చి మీరే బలపరిచి నడిపించండి నా ప్రభు. నీకు స్తోత్రం. సంఘాన్ని బలపరిచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకునమని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారుగా మా మధ్య రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామములో ఈ ప్రార్థనలను అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. Fresh band हमने ऊपर हालेलुया हालेलुया. Fresh band हमने ऊपर is coming very soon, is coming very soon, is coming very soon. Hallelujah, hallelujah, is coming very soon. Aparma Ivan Samudichi, Nazar Samudichi, మన ప్రభులకు ప్రభును, రాజులకు రాజును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బిడ్డ కృప ఇప్పుడు ఎల్లప్పుడు అతి అతి త్వరలో ఆయనను ముఖాముఖి దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడు ఉండి మనం నడిపించును గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బిడ్డ, జీవము గల దేవుడు, ఆయన నామము మహిమగల నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిత్యముగా నెరవేర్చబడను. ఆకాశము భూమి కదిలింపబడను కానీ క్రీస్తు బిడ్డ వాక్యము గతించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషంగాను మార్చున్నారు. ఆయన ఒక్కరికే, క్రీస్తు బిడ్డ ఒక్కరికే సకల స్తుతి ఘనత మహిమ స్తోత్రము ఆరాధన ప్రభుత్వము రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడును సదాకాలమును గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసము పాత్రుడైన క్రీస్తు బిడ్డ, ఆయనే రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయముతో పీడింపబడి, ప్రతి ఒక్కరు భయముతో మోకరిల్లి, ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బిడ్డమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు సోదరులారా. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.